రాఘవయ్య గారు మంతాను. శాపవశాన్న భూలోకంలో పుట్టిన దేవతవమ్మ నువ్వు. ఎంత ఓర్పు, ఎంత నేర్పు. మీ నాన్నగారి పేరేమిటమ్మా? మా నాన్నగారు చిన్నతనంలోనే పోయారండి. అలాగా? నిజమే, ఎవరూ స్థిరం కాదు, కాస్త వెనక ముందు అంతేనమ్మా, అంతే. జీవితమే బుద్భుతప్రాయం అన్నారు తల్లి. కొంచెం మీరు లేవండి. ఏమిటి? అమ్మి అమ్మి ప్లీజ్. ఎలా వచ్చింది అని అడుగుతున్నాను. ఎలాగేమిటి సిస్టర్, కాళిదాసుకి ఎంతో మంది ఏజెంట్లు, అందులో వార్డు బాయ్ ఒకడు పెద్దాసు. సరే ఉండి నీ పని చెప్తాను. దాసు, చేతులు ఇలా లాభం లేదు. ఈ రోజు నుంచి నీకు ఇది లేదు, ఈ మంచము లేదు. హాయిగా నీ పారును వెతుక్కుంటూ రోడ్లో తిరుగుతుండొచ్చు బాబు. అయ్య బాబోయ్ లేదు, అమ్మ బాబోయ్ లేదు, నిజం చెప్పు. బుద్ధి పొరపాటిందమ్మా. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకు. డాక్టర్ గారు, డాక్టర్ గారు, తగ్గిపోతుంది. ఊపిరి పీల్చు. మందులు జాగ్రత్తగా వాడుతుండ్రు. నాలుగు బ్రాండ్ విస్కీలు మాత్రం తాకు. డాక్టర్, ఆయన బ్రాందీ విస్కీలు తాగనని నాతో ప్రామిస్ కూడా చేశారు. ఇజ్ ఇట్? వెరీ గుడ్. పురుషోత్తం గారు, ఏమిటి ఏదో ధ్యానంలో ఉన్నట్టున్నారు? అవును బాబు, తొందరగా నన్ను తీసుకుపోమ్మని ఆ దేవుణ్ణి వేడుకుంటున్నా. పురుషోత్తం గారు, మీకు తప్పకుండా నయం అవుతుంది. ఎంత చేసినా క్యాన్సర్ రోగి బ్రతకడని నాకు తెలుసు బాబు. బ్రతకని నేను బ్రతకాలనే ఆశతో మిమ్మల్ని అందరినీ బాధ పెడుతున్నా. అది మీ అనుమానం. తల్లి, మీరేం భయపడకండి. నిన్ను చూస్తేనే భయం పరారవుతుందమ్మా. బ్రతుకు మీద తీపి పుట్టెడు ఆశతో తలెత్తుతుందమ్మా. కానీ ఇది భ్రాంతి, వట్టి భ్రాంతి డాక్టర్. భారతదేశానికి ప్రధానమంత్రి ఎవరు? నిక్సన్. యు ఆర్ రాంగ్. నెక్స్ట్. శ్రీమతి ఇందిరాగాంధీ. వెరీ గుడ్. సిట్ డౌన్. మనుషుల్లోకి వెళ్ళి ఉత్తముడు ఎవరు? మా డాడీ. కాదు మా మావయ్య. కాదు మా డాడీ. కాదు మా మావయ్య. మీరు కూర్చోండి. నువ్వు చెప్పమ్మా శశి. ఇతరుల మంచి కోరువాడు ఉత్తముడు. వెరీ గుడ్. అవుట్ పేషెంట్ అయిపోయారా? నువ్వు వచ్చిన దగ్గర నుంచి ఈ హాస్పిటల్లో ఎక్కువ మందికి సేవ చేయగలుగుతున్నావు. మీ మంచితనం డాక్టర్. నా మంచితనే కాదు, నీ సహకారం కూడా. అది నా డ్యూటీ డాక్టర్. మాకు పెద్ద మేడ 4 కార్లు ఉన్నాయి. 4 కార్లు ఎందుకమ్మా? మా నాన్నకొకటి, మా అమ్మకొకటి, మా అమ్మమ్మకొకటి, నాకొకటి. మాది 3 అంతస్తుల మేడ. కాంపౌండ్ నిండా రకరకాల పూల మొక్కలు. ఎంచక్క. మాకు ఇక్కడ 2 మేళ్ళు, ఊటీలో 1 మేడ ఉన్నాయి. మీ డాడీ ఏం చేస్తారు? ఊరికే పెద్ద షావుకారు. మరి మీ డాడీ? మా డాడీ పెద్ద డాక్టర్. మా డాడీ జడ్జి, వీళ్ళ డాడీ లాయరు. శశి, మీ డాడీ ఏం చేస్తారు? పెద్ద ఉద్యోగం. ఎక్కడ? దేవుడి దగ్గర. ఎందుకు నవ్వుతున్నారు? దేవుడి దగ్గర ఉన్నాడంటే మీ డాడీ చచ్చిపోయాడన్నమాటే. అబద్ధం. మా డాడీ బ్రతికే ఉన్నాడు. దేవుడి దగ్గర పెద్ద ఉద్యోగం. తెలిసిందా? ఏమిటమ్మా శశి? ఫాదర్ చచ్చిపోయాడు అంటున్నారు వాళ్ళు. ఎంత మాట అన్నారు? తప్పు కదూ, వెళ్ళండి. మీ నాన్న బ్రతికే ఉన్నారమ్మా. ఫాదర్, నేను మా మమ్మీ దగ్గరికి వెళ్ళిపోతా. మమ్మీని ఇక్కడికే పిలిపిస్తానుగా. నేను మమ్మీ దగ్గరికి వెళ్ళిపోతా. మమ్మీ ఇక్కడికే వస్తుందమ్మా. ఫాదర్, బేబీ ఎక్కడా? ఇక్కడే ఉండాలమ్మా. ఏమైనట్టు? ఎక్కడికి వెళ్ళిందో ఏమిటో. కంగారు పడకమ్మా, ఇక్కడే ఎక్కడో ఉంటుంది, పోయి చూద్దాం. రామ్మా. అదిగోనమ్మా. బేబీ, అరే ఏడుస్తున్నావా? మమ్మీ, ఏమ్మా? మమ్మీ,
డాడీ చచ్చిపోయాడని అంతా నన్ను గెలిచి ఏడిపిస్తున్నారు. డాడీ నిజంగా చచ్చిపోయారా? చచ్చిపోలేదు కదా? లేదమ్మా, మీ డాడీ బ్రతికే ఉన్నారు. ఆ అల్లరి పిల్లల మాటలు నమ్మకూడదు. మమ్మీ, నేను ఇక్కడ ఉండను, ఇంటికి వెళ్ళిపోదాం, అక్కడే ఉంటా. నువ్వెక్కడుంటే అదే మన ఇల్లమ్మా. నేను నీతోనే ఉంటాగా, మా బుజ్జి కదూ. ఒక్కసారి చూపించవు ప్లీజ్, ప్లీజ్. అంతా మా డాడీ చచ్చిపోయాడు అంటున్నారు. ఓ గాడ్, నిజం చెప్పు. మా డాడీని ఎక్కడ తెచ్చావో చెప్పు. వెంటనే ఇక్కడికి పంపించు, లేకపోతే నేనే మా డాడీ దగ్గరికి వచ్చేస్తా. ఏమిటమ్మా? ఫాదర్, మా డాడీ వస్తారమ్మా. నువ్వు బాగా చదువుకుని ఉత్తరాలు రాస్తే తప్పకుండా వస్తారమ్మా. నిజంగానా ఫాదర్? నిజమమ్మా. నాతో బేబీ రాధిక 30 మార్క్స్. బేబీ లిల్లీ 20 మార్క్స్. బేబీ శశి 80 మార్క్స్. బేబీ శశి క్లాస్ లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. వస్తారమ్మా. నువ్వు బాగా చదివి ఉత్తరాలు రాస్తే మీ డాడీ తప్పకుండా వస్తారు. శశి, పర్వాలేదు. ఏమిటి రాస్తున్నా? డాడీకి లెటర్ రాశాను. పూర్తయింది ఫాదర్, పోస్ట్ చేయాలి. వెరీ గుడ్. డాక్టర్ గారు నమస్కారం. నమస్కారం. రండి కూర్చోండి. ఏమిటి మీరే ప్రత్యేకంగా వచ్చారు? తమతో ప్రత్యేకమైన పనుండి ప్రత్యేకంగా నేనే వచ్చాను. ఇది పార్సల్ తీసుకోండి. అయ్యా డాక్టర్ గారు, దేవుడు అడ్రస్ ఎక్కడండి? ఇవాళ చిక్కు ప్రశ్న వేశారే. ఒక విధంగా చెప్పాలంటే మంచి మనిషే దేవుడు. మంచి ఎక్కడుంటే దేవుడు అక్కడే ఉంటాడు. కరెక్ట్. శ్రీకృష్ణ పరమాత్మ కూడా గీతోపదేశంలో అదే చెప్పాడు. ఇంతకీ మీ సమస్య ఏంటండి? ముందు ఈ ఉత్తరాలు చూడండి. ఉత్తరాల డాడీకి కేర్ ఆఫ్ దేవుడు. ఆశ్చర్యంగా ఉంది. ఎవరో పసిపిల్ల పాపం వాళ్ళ నాన్న దేవుడి దగ్గర ఉన్నాడని వారానికి 2 ఉత్తరాలు రాస్తుంది. పాపం ఆ పసిపాప తండ్రి కోసం ఎంతో పరితపిస్తుంది. పసితనంలో పిల్లల మనసు కలత చెందడం మంచిది కాదు మాస్టర్. అందుకే కదండి ఈ ఉత్తరాలు తమ వద్దకు తీసుకొచ్చాను. ఇకపోతే నా సర్వీసులో ఏ ఒక్క ఉత్తరం వృధా చేయలేదు కాబట్టి, ఈ చుట్టుపక్కల ప్రజలకు మీరే సాక్షాత్తు దేవుడు కాబట్టి ఈ ఉత్తరాలు తమకు దఖలపరుచుకున్నారు. మాస్టర్, ఈ ఉత్తరాలకు నేను సమాధానం రాస్తాను. చాలా సంతోషం డాక్టర్ గారు. అంతేకాదండి, ఇక నుంచి దేవుడి పేరు ఏ ఉత్తరాలు వచ్చినా తమ సన్నిధికే పంపించుకుంటాను. ఇంతే సంగతులు చిత్తగించవలను. సెలవు. డాడీ, నీకు ఎన్నో ఉత్తరాలు రాశాను, నీవు జవాబే రాయలేదు. నువ్వు దేవుడిని సెలవడికి వెంటనే ఇక్కడికి రా, లేకపోతే నేనే దేవుడి దగ్గరికి వచ్చేస్తా. ఏడుస్తూ నీ శశి. బాబు మాధవ, ఏంట్రా పరచాను? ఆ ఉత్తరం ఎక్కడిది? ఏం లేదు బామ్మ. కాన్వెంట్ లో చదువుతున్న ఒక అనాథ పాప తన తండ్రి దేవుడి దగ్గర ఉన్నాడనుకుని దేవుడి పేరు ఉత్తరాలు రాసింది. ఈ ఉత్తరాలు పోస్ట్ మాస్టర్ నాకు ఇచ్చాడు. పాప ఈ ఉత్తరాలు చదువుతుంటే ఆ బిడ్డ తన తండ్రిని చూడాలనుకునే ఆవేదన అనుకోకుండా నా మనసును కదిలించింది. పాపం, ఆ బిడ్డ మనసు ఎంత బాధపడుతుందో. ఆ లోటు ఎవరు తీర్చగలరు? నేనే తీరుస్తాను. మాధవ, మిస్టర్ రిచర్డ్స్ సార్, మన స్కూల్ స్పోర్ట్స్
ఈ నెలాఖరులోపుగా పూర్తి చేయాలి. అలాగే సార్, ఏర్పాట్లన్నీ చాలా వరకు పూర్తిగా వచ్చాయి. దట్స్ గుడ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఎవరికి? బేబీ శశికి. బేబీ శశిక. బేబీ శశికి మీ డాడీ ఆశీస్సులు. నాకు దేవుడి దగ్గర చాలా పని ఉందమ్మా, వీలు చూసుకుని 2 రోజుల్లో వస్తాను. ఈ బొమ్మల పుస్తకాలు స్వీట్స్ నీకే పంపిస్తున్నా. చక్కగా చదువుకుని మంచి పిల్లవని పేరు తెచ్చుకో. ముద్దులతో నీ డాడీ. డాడీ? ఆశ్చర్యంగా ఉంది. ఎవరో ధర్మాత్ముడు శశి లేత హృదయం బాధపడకూడదని ఇలా పంపించుంటాడు. శశి, శశి, మీ డాడీ పుస్తకాలు స్వీట్స్ పంపించారు. 2 రోజుల్లో వస్తున్నానని ఉత్తరం కూడా రాశారు. నిజమా? అవునమ్మా. శశి, ఏడుస్తున్నావమ్మా? ఎడొట్టలేదు ఫాదర్, నాకు ఎంతో సంతోషమైంది అంతే. ఏ రాధిక, ఏ లల్లి, శ్రీలా, మా డాడీ చచ్చిపోయాడన్నారు కదూ. చూడండి, ఈ స్వీట్స్, ఈ బొమ్మల పుస్తకాలు మా డాడీ పంపించారు. మీ డాడీలు ఎప్పుడైనా పంపించారా? అందరికన్నా మా డాడీ మంచివారు కాబట్టి పంపించారు. మళ్ళీ మా డాడీ లేడన్నారా ఫాదర్ ఊరుకోరు. జాగ్రత్త, తెలిసిందా? డాడీ, నువ్వు పంపిన స్వీట్స్ లెటరు అందినాయి. అందరి అమ్మా నాన్నలు ప్రతి ఆదివారం వస్తున్నారు. వచ్చే ఆదివారం నువ్వు కూడా తప్పక రావాలి. తప్పకుండా వస్తాను. ఎవరు పాప నువ్వు? మా డాడీ మీ డాడీ అంటావా? నువ్వేనా దేవుడి దగ్గర ఉన్న మా డాడీవి? అవునమ్మా, నేనే మీ డాడీని. డాడీ, చూడు డాడీ, వీళ్ళు మీ డాడీ చచ్చిపోయాడని ఏడిపిస్తున్నారు. తప్పు కదమ్మా, సాటి పిల్లలు నేర్పించొచ్చా? అంతా జతగా ఉండాలి. వెళ్ళండి. అలాగే. ఫాదర్, మా డాడీ. గుడ్ మార్నింగ్ ఫాదర్. గుడ్ మార్నింగ్. మీరు? ఐఎమ్ డాక్టర్ మాధవ్. ఐసి. శశికి ఉత్తరాలు రాసిన వాడిని నేనే. అర్థం చేసుకున్నాను బాబు. ఎంత సహృదయం మీరు. ప్లీజ్ కమ్. థ్యాంక్స్.